హాయ్ అండి. మీకు ఈవేళ వంకాయల్లో వెరైటీలు నేను ప్రతీదీ చూపిస్తూనే ఉంటాను. ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయ లేకుండా వంకాయి, మెంతి కారం పెట్టి కూరనమాట. ఎలాగనుకుంటున్నారా? మెంతులంటే ఎక్కువ వేసుకోనవసరం లేదు. ధనియాలు కారం ఒక రకం, మెంతి కారం ఒక రకం, మినపప్పు కారం ఒక రకం, ఉల్లి కారం ఒక రకం, కొత్తిమీర కారం ఒక రకం, వంకాయల రకాలు ఎన్ని రకాలున్నాయోనండి బాబు! నిజంగా వండుకోలే కానీ, ఓపిక ఉండాలే కానీ, మనకి రకాలు అలా ఎంచుకుంటేనండొచ్చు. కొంచెం కారం తగ్గించేసి వేసేసుకున్నాను నేను వంకాయ కూరలోకి. ప్లస్ ఏంటంటే వంకాయలు ఇలా చిన్నవి తీసుకున్నాను. ఇంకా చిన్నవి తీసుకుంటే కాయలు పడాన్ని వండుకోవచ్చండి. ఇవి కొంచెం మీడియంగా ఉన్నాయి మధ్యస్థంగా. అయితే కొంచెం పుచ్చులవి తీసేసుకున్నాను. వేసవికాలం కదండీ కూరలు. అయితే పుచ్చు తీసేసుకొని ఇలా ఈ విధంగా చీరేసుకున్నాను. ఇలా చేసినా కూడా గమ్మున మగ్గిపోతాయండి కూరలు మనకి. అందుకని అయిపోయింది, స్పీడ్‌గా అయిపోయింది. మిక్సీలో ఆడేసుకుందాం అనుకున్నాను. తీరా చూస్తే నా అదృష్టమే కరెంట్ పోయిందండి. మనకి ఇవి దంచుకోవడం అవి అలా కొంచెం నూనె కూడా తక్కువ పడుతుందండి కూరలోకి. ఎక్కువ పట్టదు. అలా అని ఆవిరి మీద మగ్గపెట్టుకోవాల్సిన పని లేదు. లేతగానే ఉన్నాయి. గబగబా మగ్గిపోయాయనమాట కూర. ఇలా నూనెసేసుకొని 5 నిమిషాలు మగ్గపెట్టేసి, మనం కారం దంచుకొని వచ్చే లోపల కూడా మగ్గిపోతుందనమాట వంకాయ కూర. నేను మిక్సీలో వేసుకున్నాను. తీరా చూస్తే కరెంట్ పోయింది. మళ్ళీ ఈ అమందస్తా మనకు అలవాటే కదండీ! ఇది లేదు, అది లేదని అలవాటు లేదండోయ్. ప్రతీదీ మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్యన ఎవరికీ ఈ దంచుకోవడాలు, రుబ్బుకోవడాలు ఇలాంటివన్నీ అలవాటు పోయి అందరికీను. మధ్య మధ్యలో మనకి చేతులకి పని పెట్టుకుంటూ ఉన్నామండి. ఎందుకంటే పనమ్మాయిలు వాషింగ్ మిషన్‌లో చేసేస్తున్నాయి బట్టలు అవిను. అందుకని ఇలా నేను ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటానన్నమాట. అయితే 5 నిమిషాల్లో దంచేసుకున్నాను. అయిపోయింది. ఈ కారం కచ్చాపిచ్చాగా దంచుకుంటే మినపప్పు మనకి తింటూ ఉంటే బావుంటుందండి నోటికి. ఈ విధంగా దంచేసుకుంటే మిక్సీ అయితే బాగా పేస్ట్ ఆడేస్తుంది పౌడరు. పూర్తిగా లేదంటే ఆడదనమాట. అయితే ఈ విధంగా చేసుకొని దంచేసుకొని కూరైతే రెడీ అయిపోయింది. మా ఆయన గారి క్యారేజీ ఇందులో రెడీ అయిపోయింది. వంకాయ మెంతి కారం పెట్టి సూపర్ ఉందండి.